లేదు అంటే ఎల్స్ జరుగుతుంది. సరే 1 ఉందనుకో, నా సరే నా ప్రింట్ F1. ఒకవేళ ఎన్లో కనుక 1 ఉంటే 1 అని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళొద్దు, ఎల్స్లోకి వెళ్ళదు, వచ్చి ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. జస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది, ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. మరి ఈ ఎల్స్లోకి వచ్చిందంటే ఏంది? ఎన్లో 1 లేదు, ఎన్ 1 కాదు. సరే కనీసం మరి 2 నన్నా ఉందేమో చూడు. ఉంటే ఈ పని చేయి, లేదు అంటే ఈ పని చేయి. ఎల్స్ ఈ పని చేయి. నా ఎన్లో 2 ఉంటే సో 2 అని ప్రింట్ చేయి. ఒకవేళ ఎన్లో 1 ఉంటే 1 అని ప్రింట్ చేసి ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళొద్దు, ఈ ఎల్స్లోకి వెళ్ళొద్దు. ఈ ఎల్స్లోకి వెళ్ళింది అంటే 1 లేదు. సో కనీసం మరి 2 అన్నా ఉందా? ఉంటే ఇది చేయి, లేదు అంటే ఎల్స్ ఇది చేయి. ఒకవేళ 2 ఉంటే 2 అని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళొద్దు, ప్రోగ్రామ్ వచ్చి క్లోజ్ అవుతుంది. సో మరి ఈ ఎల్స్లోకి వచ్చిందంటే మీనింగ్ ఏంటో ఎవరైనా చెప్తారా? ఈ ఎల్స్లోకి వచ్చిందంటే మీనింగ్ ఏంటో ఎవరైనా చెప్తారా? 1 ఇంకా 2 రెండు కాదు సార్. వెరీ గుడ్. 1 కాదు, 2 కాదు. 1 కాదు కాబట్టే ఈఎల్స్లోకి వచ్చింది, 2 కాదు కాబట్టే ఈఎల్స్లోకి వచ్చింది. కనీసం మరి N3 నన్నా ఉందేమో చూడమ్మా. ఉంటే ఈ పని చేయి, లేదు అంటే ఈ పని చేయి. నా ఒకవేళ 3 కనుక ఉంటే నా ప్రింట్ F3 అని ప్రింట్ చేయి. నా ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఈ ఎల్స్లోకి వెళ్ళదుగా. సో 3 అని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. సో ఈ ఎల్స్లోకి వచ్చిందంటే ఎవరైనా చెప్తారా ఎప్పుడు వస్తుందో? ఈ ఎల్స్లోకి ఎవరైనా చెప్తారా? ఈ ఎల్స్లోకి ఎప్పుడు వస్తుంది? వరుణ్ చెప్పు. వరుణ్ సార్ నెట్ పోయింది సార్, మొబైల్ డేటా వచ్చిన. శ్రీవర్ష ఈ ఎల్స్లోకి వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది? 1, 2, 3 3 కానప్పుడు. వెరీ గుడ్ నాన్న. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 1 అయితే ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. 1 కాకపోతే ఈ ఎల్స్లోకి వస్తుంది. 2 అయితే ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది. లేదు అంటే ఇక్కడికి వస్తుంది. నా సో 3 అయితే 3 అని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. లేదు అంటే ఇక్కడికి వస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. మరి కనీసం N=4 అన్నా ఉందా? నా ఉంటే ఈ పని చేయి. నా 4 నా ఎల్స్ ఇంకా ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళదు. నా ఈ ఎల్స్లోకి వచ్చిందంటే 1 కాదు, 2 కాదు, 4 కాదు. నా ప్రింట్ F5 ఆర్ అబోవ్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో తెలుసా? 1 అయితే 1 అని ప్రింట్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. లేకపోతే మాత్రమే ఎల్స్లోకి వస్తుంది. సో ఒకవేళ 2 ఉంటే 2 అని ప్రింట్ చేస్తుంది, ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది. లేదు సో ఈ ఎల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో 3 ఉంటే 3 అని ప్రింట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. లేదు ఈ ఎల్స్లోకి ఎంటర్ అవుతుంది. 4 అని ప్రింట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఏది కాకపోతే 5 ఆర్ అబోవ్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? అక్షయ్ ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? రైట్. సో లాస్య అర్థమైందా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? ఎక్కడ కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫాల్స్ అయితే వెళ్ళి నెక్స్ట్ కండిషన్ చెక్ అవుతుంది. అది ట్రూ అయితే అది ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది.
ఫాల్స్ అయితే వెళ్ళి నెక్స్ట్ కండిషన్, ఇలా ఉంటుంది. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చూస్తా. సమ్ కండిషన్, సో నా సమ్ స్టేట్మెంట్స్ అని రాస్తాం, ఇలా రాస్తాం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరైనా చెప్పండి. ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవుతుందా? నా క్వశ్చన్, ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవుతుందా? లేదు సార్. ఎవరు చెప్పారు? వరుణ్. వరుణ్ చెప్పాడు కాదు అంటాడు. అక్షయ్ నువ్వేమంటావు? కాదు అంటాడు. నేను స్టార్టింగ్ లో నీకు చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందో లేదో, ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. స్టార్టింగ్ లో చెప్పాను, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్ లో. అవునా కాదా అక్షయ్? మరి ఇఫ్ అనేది ఒక స్టేట్మెంటా కాదా? స్టేట్మెంటే. వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఎస్, ఏ స్టేట్మెంట్ అయినా సెమీకోలన్తో ఎండ్ కావాల్సిందే. సో నౌ చూడు, సెమీకోలన్. ఇఫ్ అనే స్టేట్మెంట్ ఈ సెమీకోలన్తో ఎండ్ అయ్యింది, అయితే నువ్వు ఇక్కడే పెట్టావనుకో సెమీకోలన్, ఇఫ్ అనే స్టేట్మెంట్ అక్కడికే అయిపోయింది. అంటే ఈ స్టేట్మెంట్ కింద ఉన్న స్టేట్మెంట్ కు ఇఫ్ కు సంబంధం లేదు. ఆ కండిషన్ ట్రూ అయినా కింద ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే అసలు ఈ స్టేట్మెంట్ ఇఫ్ కు సంబంధమే లేదు. ఇఫ్ ఇక్కడికే అయిపోయింది. సో నా అయితే ఇప్పుడు ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎక్కడితో ఎండ్ అయింది అంటే ఈ సెమీకోలన్తో ఎండ్ అయింది. ఇప్పుడు నేను ఐ రైట్ వన్ మోర్ స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పాలి ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది. వరుణ్, ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎక్కడితో ఎండ్ అయింది? సార్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ తో ఎండ్ అయిపోయింది. అంటే ఈ రెండో స్టేట్మెంట్ కు ఇఫ్ కు సంబంధం లేదు. నాకు అలా కాదు, ఈ రెండు స్టేట్మెంట్లు ఇఫ్ కు సంబంధించినవే అని నేను చెప్పాలి. ఐ వాంట్ టు సే దీస్ టూ స్టేట్మెంట్స్ బిలాంగ్ టు ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పాలి. హౌ ఐ హ్యావ్ టు రైట్? వరుణ్ తెలియదు సార్. ఎవరైనా చెప్తారా? అక్షయ్ చెప్తావా? కర్లీ బ్రేసెస్ కాకుండా. సో శ్రీవర్ష, ఐఎమ్ గివింగ్ చాయిస్ ఫర్ యూ. ఈ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ అని ఎలా చెప్పాలి? శ్రీవర్ష, లాస్య, సాయి చరణ్, భరత్. సార్ ఫస్ట్ స్టేట్మెంట్ లో సెమీకాలన్ తీసేసి కామా పెట్టాలనుకుంటా. ఎస్, వెరీ గుడ్. భరత్ ఆ చెప్పింది ఎవరు? ఎస్ సార్, భరత్. సో ఎలా పెట్టాలి? నువ్వు ఈ క్లాస్ మిస్ అయ్యావు అక్షయ్. కామా సెమీకోలన్. అయితే ఈ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ అని చెప్పడానికి ఒక పద్ధతి కామా. ఈ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ అని చెప్పడానికి ఇంకో పద్ధతి ఉంది. అదే కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ లో పెడితే ఇవన్నీ కలిపి ఒకటే స్టేట్మెంటు. దీన్నే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. సి లాంగ్వేజ్ లో రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, రెండోది గ్రూప్ ఆర్ కాంపౌండ్ స్టేట్మెంట్.
group or compound statement. So, or block of statements. Block. అందుకే ఇఫ్ కింద బ్రేసెస్ పెడుతున్నాం. ఇఫ్ కింద బ్రేసెస్ ఎందుకు పెడుతున్నామంటే మోర్ దెన్ వన్ స్టేట్మెంట్లు ఉంటే ఇవన్నీ కూడా ఇఫ్ కు సంబంధించినయే. ఇవన్నీ కలిపి ఒక స్టేట్మెంటు. ఏంటి ఆ స్టేట్మెంటు అంటే ఇఫ్. రైట్. మరి ఇప్పుడు రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి బ్రేసెస్ పెట్టాను. మరి ఒకటే స్టేట్మెంట్ ఉంది అనుకో ఇఫ్ లో, బ్రేసెస్ అవసరం అంటావా అక్షయ్? వరుణ్, ఏది సార్ క్వశ్చన్? ఇఫ్ లో కింద ఓన్లీ వన్ స్టేట్మెంటే ఉంది. అవసరం సార్ బ్రేసెస్. ఆ? అవసరమే అనుకుంటా బ్రేసెస్. లేదు, ఏమవసరం? ఇఫ్ అనే స్టేట్మెంట్ సెమీకోలన్ తో ఎండ్ అయిపోయింది. ఓకే ఓకే. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బ్రేసెస్? అవసరం లేదు. కాబట్టి ఇఫ్ కిందనైనా ఎల్స్ కిందనైనా ఒకటే స్టేట్మెంట్ ఉంటే బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ కిందనైనా ఎల్స్ కిందనైనా. సో ఒకటే స్టేట్మెంట్ ఉంటే బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేస్ అవసరమేం లేదనుకో. ఇప్పుడు ఎల్స్ కింద కూడా ఇక్కడ నేను ఎన్ని స్టేట్మెంట్లు రాశాను వరుణ్? ఇక్కడ నేను ఎన్ని స్టేట్మెంట్లు రాశాను? ఒకటే సార్. ఒకటే స్టేట్మెంట్. స్టేట్మెంట్ పేరు చెప్తావా? సార్ ఇఫ్. ఇఫ్. రైట్, వెరీ గుడ్. నేను మళ్ళీ రాశా ఎల్స్ అని రాశా. మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాశా. ఒకటి ఉంటే ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ నేను ఎన్ని స్టేట్మెంట్లు రాశాను అక్షయ్? ఇక్కడ నేను ఎన్ని స్టేట్మెంట్లు రాశాను వరుణ్? సార్ 2. శ్రీవర్ష? వాట్ హ్యాపెన్ శ్రీవర్ష? ఎస్ సార్. ఎన్ని స్టేట్మెంట్లు రాశాను ఇక్కడ నేను? ఒక్కటే సార్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అందరూ రెండని చెప్పారు. సో శ్రీవర్ష వచ్చేసి ఒక్కటే అంటుంది. ఎస్, ఇఫ్ ఎల్స్ అనేది ఒకటే స్టేట్మెంట్. హలో, ఇఫ్ అనే స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉంది, కానీ ఓన్లీ ఎల్స్ అనే స్టేట్మెంట్ లేదు. ఓన్లీ ఇఫ్ ఉంది కానీ ఓన్లీ ఎల్స్ లేదు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వాడినప్పుడు ఎల్స్ వాడొచ్చు, వాడకపోవచ్చు. ఎందుకంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి. కానీ ఎల్స్ వాడాలంటే కంపల్సరీ ఇఫ్ వాడాలి. ఓన్లీ ఎల్స్ అనే స్టేట్మెంట్ లేదు. అందుకే ఇఫ్ వాడితే నా కింద ఎల్స్ వాడు, వాడకపో. కానీ ఎల్స్ వాడాలంటే ఇఫ్ కంపల్సరీ వాడాలి. ఇదొక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎన్ని స్టేట్మెంట్లు ఇక్కడ అక్షయ్? ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి అక్షయ్? వాట్ హ్యాపెండ్? వరుణ్, ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ? ఒకటే సార్. ఒకటే ఒక స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ పేరు? ఇఫ్ ఎల్స్. వెరీ గుడ్. రైట్. అక్షయ్ లేవా? ఉన్నావా? ఓకే, రైట్. ఇప్పుడే మనం డిస్కస్ చేశాము, ఇఫ్ లోనైనా ఎల్స్ లోనైనా ఒకటే స్టేట్మెంట్ ఉంటే బ్రేసులు వాడాల్సిన అవసరం లేదు. ఈ ఇఫ్ లో ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి వరుణ్? ఒకటి సార్. మరి బ్రేసెస్ అవసరమా? అవసరం లేదు. తీసేనా? ఆ, రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ ఎల్స్ లో ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి? హలో, లుక్ హియర్. దిస్ ఈజ్ ఇఫ్, దిస్ ఈజ్ ఎల్స్.
లోపల ఏమన్నా ఉంటే మనకు అవసరం లేదు. దిస్ ఈజ్ ఇఫ్, దిస్ ఈజ్ ఎల్స్. ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నట్టు వరుణ్? ఒకటా సార్? అర్థం కాలేదు. ఈ ఎల్స్ లో ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి? దిస్ ఈజ్ ఇఫ్, దిస్ ఒకటి ఈజ్ సార్. ఎల్స్. ఒకటి, వన్. ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఈ లోపల ఏమన్నా ఉంటుంది మనకు అవసరం లేదు. ఇఫ్ అండ్ ఎల్స్. మరి ఒకటే స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఈ బ్రేస్ అవసరం అంటావా? అవసరం. తీసేనా? తీసా. రైట్. హలో, ఈ ఇఫ్ లో ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి? ఒకటే కదా. బ్రేసెస్ అవసరమా? ఈ ఎల్స్ లో ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయో చెప్పగలవా అక్షయ్? ఈ ఎల్స్ లో ఎన్ని స్టేట్మెంట్లు? ఒకటే. ఇఫ్ ఎల్స్ అవసరమా మరి బ్రేసెస్? తీసేనా? తెలియక తిక్కలోలాగా పెట్టుకున్నాం. ఇది కూడా అవసరం. రైట్. ఇప్పుడు ఈ ఇఫ్ లో ఒకటే స్టేట్మెంట్ ఉంది కదా, బ్రేస్ అవసరమా? ఈ ఎల్స్ లో కూడా ఓన్లీ వన్ స్టేట్మెంటే ఉంది కదా, ఇఫ్ ఎల్స్. అవసరమా? ఇందులో కూడా ఒకటే స్టేట్మెంట్ ఉంది, అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. ఒక్క బ్రేస్ కూడా అవసరం లేదు. తెలియక అలా పెట్టుకుంటాం పిచ్చోళ్ళ లెక్క. అవును, ఎల్స్కు ఇఫ్కు వన్ లైన్ గ్యాప్ వచ్చింది. ఒక స్పేస్ అయినా స్పేసే, 10 స్పేసులైనా స్పేసే, లైన్ స్పేస్ అయినా స్పేసే. మరి ఒక లైన్ స్పేస్ బదులు నేను ఒక్క స్పేస్ ఇస్తా. ఇలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? లాస్యా ఇలా రాస్తా. ఇది ఎస్ సార్, ఇవ్వచ్చు సార్. ఒక స్పేస్ అయినా స్పేసే, 10 స్పేసులైనా స్పేసే, లైన్ స్పేస్ అయినా స్పేసే. ఇక్కడ కూడా ఒక్క స్పేస్ ఇచ్చి రాస్తా. దీన్ని కూడా అలాగే రాస్తా. ఇప్పుడు ఒక లైన్ గ్యాప్ ఉంది, ఈ లైన్ గ్యాప్ కూడా తీసేస్తా. ఇక్కడ కూడా లైన్ గ్యాప్ ఉంది, తీసేస్తా. ఇక్కడ కూడా లైన్ గ్యాప్ ఉంది, తీసేస్తా. ఇక్కడ కూడా లైన్ గ్యాప్ ఉంది, తీసేస్తా. రైట్. అక్షయ్, ఇప్పుడు ఎలా ఉంది ప్రోగ్రామ్ అక్షయ్? ఇప్పుడు ఇంతకు ముందుకు క్లమ్సీగా లేదా? క్లమ్సీగా లేదా? ఇప్పుడు చాలా సింపుల్గా లేదా? అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మీకు తెలుసు. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ కండిషన్ చెక్ కాదు. ఇది ఫాల్స్ అయితేనే వెళ్ళి ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది. ఇది ఫాల్స్ అయితే వెళ్ళి ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఇక్కడ నుంచే బయటకు వస్తుంది. ఇది ఫాల్స్ అయితేనే వెళ్ళి నెక్స్ట్ కండిషన్. ఏది కాకపోతే లాస్ట్కి ఇది అవుతుంది. ఎక్కడ కండిషన్ ట్రూ అయితే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ దీన్ని కాపీ చేసి అయ్యో ప్రింట్ F 5 or above అనుకో.
Right. Now, else if నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ వస్తే ఇక్కడ వస్తుంది. ఎలా ఉంది ఇది? ఎలా అనిపించింది మీకు లాస్యా? ఈ 3 లైన్లను చూసి ఎలా అనిపించింది? సార్ ఈ 3 లైన్లు ఎలా అనిపించాయి నీకు? చూస్తుంటే ఎలా కనిపిస్తుంది? క్రాస్ ఆ? క్రాస్ గా అనిపిస్తుంది సార్. వరుణ్ ఏమని అనిపిస్తుందా అది చూస్తే? అక్షయ్ బ్రాంచ్ మేబీ ఆ? బ్రాంచ్ అనుకుంటున్నా. కాదు. భరత్ ఏమని అనిపించిందా? లాస్య, శ్రీవర్ష, లాడర్ నిచ్చెనలాగా కనిపిస్తలేదా? గిదే ఎల్సీ ఫ్లాడర్ అంటే. ఎల్సీ ఫ్లాడర్ అంటే అదొకటి అనుకుంటాడు స్టూడెంట్. మళ్ళా నెస్టెడ్ ఇఫ్ కే తోకలు ఈకలు కోస్తే ముద్దుగా తయారవుతుంది. నెస్టెడ్ ఇఫ్ ని ప్రాపర్ గా మాడిఫై చేస్తేనే లాడర్ ఫామ్ అవుతుంది. నా మీ సార్ ఇప్పుడు నేను చెప్పింది ఏది చెప్పడు, డైరెక్ట్ ఎలా చెప్తాడో వినండి. టుడే వి డిస్కస్ ద టాపిక్ ఎల్సిఫ్ లాడర్. Now first I give the syntax of else-if ladder. What happens if condition 1? If condition 1, now so ఇక్కడ more than one statement ఉంటే ఇక్కడ కూడా braces కావాలి. True block statements more than one ఉంటే ఉండాలి, ఒకటి ఉంటే అవసరం లేదు. So else if condition 2, else if condition 2, that is condition 1, this is condition 2. Now, true block statement. Now, else ko if ka avsaram ledhu 100% ga. Else if condition 3. Some true block statements. Like that, it contains n number of conditions. Else if condition n. Condition n. Like this. True block statements. And close the brace. Now, so today we discuss the topic else if ladder. In this one, it contains n number of conditions. First condition 1. What happens if this condition is true? Then these true block statements are executed, and no other condition is checked. Simply, it comes out of your ladder. If first condition falls, then it goes to next condition. If this condition is true, then these true block statements are executed, no other condition is checked. Control comes out of the ladder. If it is also false, then control goes to condition 3. Wherever the condition is true, that true block is executed and control comes out of the ladder. So no other condition is checked. Like this, it contains n number of conditions. And it seems to be how? Else if, it seems to be a ladder. That's why it is called else if ladder. మీ సార్ చెప్పేది ఇది ఎట్టొచ్చింది అనేది వనికి తెలియదు. నెస్టెడ్ ఇఫ్ నే ప్రాపర్ గా మాడిఫై చేస్తే ఎల్స్ ఇఫ్ ladder అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ కండిషన్ 1 చెక్ అవుతుంది.
Condition 1. If it is true, then what happens? If it is true, these true block statements are executed, true block statements, and control goes to next after the ladder. After the ladder, your program is executed. Your true block statements are executed. If it is true. If it is false, what happens? Then control goes to next condition. Now condition 2. Condition 2. Now if it is true, then what happens? Then your true block statements are executed. These true block statements are executed. And control goes to next. After the ladder. After the ladder, your program is continued. But in the ladder, no other condition is checked. If it is true, this is true. If it is also false, it is false. Whenever it is false. If it is false, what happens once again? Once again, your condition is checked. Like that, n conditions. Now, whenever the condition is true. Now, true block statements. And control goes to next. This is your next. This is the flow chart of what? else if ladder. సో మీ సార్ డైరెక్ట్గా వచ్చేసి ఈ సింటాక్స్ ఇచ్చేస్తాడు అండ్ ఈ ఫ్లో చార్ట్ ఇచ్చేస్తాడు. స్టూడెంట్ అనుకుంటాడు కదా, నాకు కొత్త టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఎల్సిఫ్ ల్యాడర్. అరే బాబు, ఎల్సిఫ్ ల్యాడర్తో రాస్తున్నావు అంటే నెస్టెడ్ ఇఫ్తో రాస్తున్నట్టే. నెస్టెడ్ ఇఫ్తో రాస్తున్నావు అంటే ఇఫెల్స్తో రాస్తున్నట్టే. ఇఫెల్స్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఇఫ్లతో రాయొచ్చు. ఒక ప్రోగ్రామ్ ఒక 1,00,000 విధాలుగా రాయొచ్చు. నీ ఎలా రాసినా నీ ప్రోగ్రామ్ కరెక్టే. అంతేకాని ప్రోగ్రామ్ అంటే ఇదే, ప్రోగ్రామ్ అంటే ఇలాగే రాయాలని రూల్ ఎక్కడా లేదు. అయితే ఈ నెస్టెడ్ ఇఫ్ అన్ని సందర్భాల్లో ఇలా ఎల్సిఫ్ ల్యాడర్ లాగా మారుతుందా అంటే మారదు. అన్ని సందర్భాల్లో ఇలా మాడిఫై కాదు. ఒకానొక సిచ్యువేషన్లో మాత్రమే ఇలా మాడిఫై అవుతుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి కానీ మనం ఇచ్చే డాటా ఏదో ఒకే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ కండిషన్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ మనం ఇచ్చే ఒక నెంబర్ ఎన్ని కండిషన్ సాటిస్ఫై చేస్తుంది? ఒక్కదాన్ని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. అలాంటప్పుడే నెస్టెడ్ ఇఫ్ ఇలా కన్వర్ట్ అవుతుంది. అలాంటప్పుడు డైరెక్ట్ గా మీరు ఎల్సిఫ్ ల్యాడర్ యూజ్ చేస్తే బాగుంటుంది. కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు డైరెక్ట్ గా ఎల్సిఫ్ ల్యాడర్ యూజ్ చేయండి. ఎల్సిఫ్ ల్యాడర్ అంటే నెస్టెడ్ ఇఫ్ తో రాసినట్టే. మీరు నెస్టెడ్ ఇఫ్ తో రాస్తున్నారంటే ఇఫెల్స్ తో రాస్తున్నట్టే. ఇఫెల్స్ తో రాస్తే ఉన్నారంటే ఇఫ్ లతో రాయొచ్చు. ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలా వద్దా? ఇఫ్ వాడండి. 2 బ్లాకులు ఉన్నాయి, ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి, ఒక బ్లాక్ స్క్రిప్ట్ కావాలి, ఇఫ్ ఎల్స్ వాడండి. కండిషన్ లో మళ్ళీ కండిషన్ వచ్చిందా? నెస్టెడ్ ఇఫ్ వాడండి. కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు ఎల్సిఫ్ ల్యాడర్ వాడండి. ఎల్సిఫ్ ల్యాడర్ తో రాస్తున్నారు అంటే నెస్టెడ్ ఇఫ్ తో రాస్తున్నట్టే. నెస్టెడ్ ఇఫ్ తో రాస్తుంటే ఇఫెల్స్ తో రాస్తున్నట్టే. ఇఫెల్స్ తో రాస్తే ఇఫ్లతో కూడా రాయొచ్చు. నా దృష్టిలో బ్రాంచ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ 4 కాదు, ఒకటి. ఏంటి అంటే ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఇది ఒక్కటే బ్రాంచ్ కంట్రోల్ స్టేట్మెంట్. హలో, ఇఫ్ ఎల్స్ అనేది ఇఫ్ రాసినప్పుడు ఎల్స్ రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. ఇఫ్ అయిపోతుంది అది.
ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ రాయొచ్చు, ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ రాయొచ్చు. నెస్టెడ్ ఇఫ్ అవుతుంది. నెస్టెడ్ ఇఫ్ ని ప్రాపర్ గా మాడిఫై చేస్తే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అవుతుంది. నా దృష్టిలో ఒకటే ఒకటి, ఇఫ్ ఎల్స్ అనేది బ్రాంచ్ కంట్రోల్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఒక్కొక్కసారి ఇఫ్ ఎల్స్ లాగా కనిపిస్తుంటది, ఒక్కొక్కసారి ఇఫ్ లాగా కనిపిస్తుంటది, ఒక్కొక్కసారి నెస్టెడ్ ఇఫ్ లాగా కనిపిస్తుంటది, ఒక్కొక్కసారి ల్యాడర్ లాగా కనిపిస్తుంది. ఇదే ఏది ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఒక బ్లాక్ కావాలా వద్దా ఇఫ్ వాడండి, 2 బ్లాకుల్లో ఒకటి కావాలి ఒకటి వద్దు ఇఫ్ ఎల్స్ వాడండి. కండిషన్లో మళ్ళీ కండిషన్ వస్తుంది, నెస్టెడ్ ఇఫ్ వాడండి. కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఏదో ఒక్కదాన్ని మాత్రమే సాటిస్ఫై చేస్తే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ వాడండి. అర్థమైందా వరుణ్? అర్థమైంది సార్. అక్షయ్ అర్థమైందా? పర్ఫెక్ట్ గా అర్థమైందా? ఏమైనా డౌటా? ఇప్పుడు ఇదంతా నువ్వు మోడిఫికేషన్ చూడలేదు, ఏమనుకుంటావు అంటే కొత్త స్టేట్మెంట్ ఇదే అనుకుంటావు. ఓకే, నా ఫస్ట్ తీసుకోండి, టేక్ ద ఎల్స్ ఇఫ్ ల్యాడర్. హలో, ఏ ఇఫ్ కింద కరెక్ట్ గా ఆ ఎల్స్ పెట్టాలి, అప్పుడే అది ల్యాడర్ లాగా ఫామ్ అవుతుంది. ఏ ఇఫ్ కింద కరెక్ట్ గా దాని ఎల్స్ ఉండాలి. టేక్ ద సింటాక్స్ అండ్ టేక్ ద ఫ్లో చార్ట్.
ఇస్ ఇట్ కంప్లీటెడ్? అయిపోయిందా? ఇది అయిపోయిందా? అయిపోయింది సార్. ఇస్ ఇట్ కంప్లీటెడ్ వర్ష? ఎస్ సార్. వరుణ్? అయిపోయింది సార్ చెప్పండి. అక్షయ్? ఓకే రైట్. నా తీసుకోండి, ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. టేక్ దిస్ ఎగ్జాంపుల్. నాకు ఫైల్ ఇదే నచ్చింది. ఓకే కంప్లీటెడ్.
ఇస్ ఇట్ కంప్లీటెడ్? అయిపోయిందా లాస్య? అయిపోయిందా రాసుకోవడం? ఎస్ సార్. ఓకే సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. ఎంటర్ ఏ నెంబర్. మీరు 1 ఇస్తే సండే అని ప్రింట్ కావాలి, 2 ఇస్తే మండే, 3 ఇస్తే ట్యూస్డే, 4 ఇస్తే వెన్స్డే, 5 ఇస్తే థర్స్డే, 6 ఇస్తే ఫ్రైడే, 7 ఇస్తే సాటర్డే, 8 ఆర్ ఎబో ఇస్తే 8 ఆర్ ఎబో అని రావాలి. మొత్తం 8 కండిషన్లు ఉన్నాయి. 1 to 7, 8 ఆర్ ఎబో. 8 కండిషన్లు ఉన్నాయి. మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఎల్సిఫ్ లాడర్ వెళ్ళడం బెస్ట్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎల్సిఫ్ లాడర్లో రాయండి. రాసి పిక్ పెట్టండి. ఎలా రాశారో చూస్తా. అండ్ మీ నోట్స్లో కూడా రాసుకోవాలి. ఓకే, రాసి పిక్ పెట్టండి. నేను 2 minutesలో మళ్ళీ వస్తా.
వెరీ గుడ్ వరుణ్, బాగా రాశావు. సో వెరీ గుడ్ వర్ష. ఓకే, వెరీ గుడ్ భరత్. కానీ కొంచెం ఎల్స్ని కొంచెం జరిపితే బాగుంటుంది, ల్యాడర్ లాగా కరెక్ట్గా ఇఫ్ కింద రాయాలి. ఓకే సార్. వెరీ గుడ్ లాస్య. అయితే ఇప్పుడు లాస్య ఏం రాసిందంటే లాస్య లాస్య సార్ అది ఇప్పుడు నువ్వు ఎల్సిఫ్ n = 8 అని రాసినావు. ఇది 8 అప్పుడే ప్రింట్ అవుతుంది. 8 కంటే ఎక్కువ ఉంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇది రాదు. ఎస్ సార్. ఎల్స్ రాస్తే ఏది కాకపోతే ఆటోమేటిక్గా అవుతుంది. ఎల్సిఫ్ పెట్టావు కాబట్టి ఆ కండిషన్ ట్రూ అయితే అది అవుతుంది, లేకపోతే అది కూడా కాదు. నువ్వు ఎల్సిఫ్ ల్యాడర్ లో లాస్ట్ ఎల్సిఫ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఎల్సిఫ్ పెడితే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు నువ్వు 9 ఇచ్చావనుకో, అవుట్పుట్ ఏమి రాదు. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు అక్షయ్ n 1 2 3 4 5 ఉందా? అదే ఓకే. లాస్ట్కి n = 7. అక్కడ ఎల్సిఫ్ n > 7 అని కూడా పెట్టొచ్చు. లాస్ట్ ఎల్సిఫ్ అయినా ఉండొచ్చు, లేదా ఎల్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఓకే. చరణ్ గుడ్. ప్రకాష్ గుడ్. ప్రకాష్ అన్ని సింగిల్ ఈక్వల్ టు పెట్టింది ప్రకాష్. సార్ సింగిల్ ఈక్వల్ పెడతావా, కంపారిజన్ డబుల్ ఈక్వల్ పెడతావా? ఓకే సార్. డబుల్ పెట్టండి సార్, మర్చిపోయింది. ఇప్పుడు నీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే సండే తప్ప ఏం రాదు. సండే ఒక్కటే వచ్చేస్తుంది, నువ్వు n వాల్యూ ఏమిచ్చినా. ఎందుకంటే ఈ 1 nలోకి వెళ్ళిపోతుంది, సో ట్రూ అవుతుంది, సండే వస్తుంది. ఓకే సార్. ఓకే, వన్ మోర్ ప్రోగ్రామ్ రాయండి. ఏంటి అంటే 1 ఇస్తే రోమన్ లెటర్ 1 ప్రింట్ కావాలి, 2 ఇస్తే రోమన్ లెటర్ 2, 3 ఇస్తే రోమన్ లెటర్ 3, 4 ఇస్తే రోమన్ లెటర్ 4. ఏం లేదు, 1 అంటే ఐ పెట్టండి. సో 2 అంటే 2 ఐస్ పెట్టండి, 3 అంటే 3 ఐస్ పెట్టండి, 4 అంటే వి పెట్టండి, 5 అంటే వి పెట్టండి, 6 అంటే VI, 7 V2 ఐస్, సో 8 V3 ఐస్, 9 IX, 10 X. ఇవి కాకుండా వేరేది ఉంటే అదర్ దెన్ అబౌట్ 10, లేకపోతే ఎంటర్ 1 to 10 ఓన్లీ, ఎంటర్ 1 to 10 ఓన్లీ అని రాయండి. లాస్ట్ ఎల్స్ లో ఎంటర్ 1 to 10 ఓన్లీ అని రాయండి.
ఓకే భరత్ గుడ్.